సత్పురుషుడు తన పశువులను దయతో చూచును, కానీ దుష్టుడు వాని పట్ల నిర్దయతో ప్రవర్తించును అని సామెతల గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో రాసి ఉన్నది. దీనిని బట్టి దేవుడు సృష్టించిన ప్రతి జీవి పట్ల దయ, జాలి మరియు బాధ్యత కలిగి ఉండడం ఒక నీతిమంతుని లక్షణమని స్పష్టమవుతుంది. పశువులను మరియు జంతువులను వాటి అవసరాలను గుర్తించి వాటిని హింసించకుండా కాపాడడం మానవ ధర్మం. మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం. మనం మనుషులమైనందువల్ల అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చారు. అయితే ఎప్పుడైనా అలాంటి తప్పులు జరిగినప్పుడు పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమాపణ కోరుకోవడం ద్వారా మళ్ళీ మనం సరైన మార్గంలో నడవచ్చు. అయితే జంతువులు కూడా పాపం చేస్తాయా అంటే లేదు. పాపం చేయడం అంటే దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఆలోచించడం, భావించడం లేదా ప్రవర్తించడం. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే సామర్థ్యం ఉన్న ప్రాణులే పాపం చేయగలుగుతాయి, దేవుని విరుద్ధంగా కార్యాలు చేస్తుంటాయి. కానీ జంతువులకు ఆ సామర్థ్యం లేదు. అవి జీవితకాలమంతా వాటి సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాయి, జీవిస్తాయి. ఏ పాపం చేయకపోయినా వాటి జీవితకాలం పూర్తయ్యాక అవి చనిపోతాయి. దేవుడు మనుషులకు జంతువుల మీద అధికారం ఇచ్చాడు, కానీ వాటితో క్రూరంగా ప్రవర్తించే హక్కును మాత్రం ఇవ్వలేదు. దేవుడు చిన్న పక్షులతో సహా ప్రతి జంతువు మీద శ్రద్ధ చూపిస్తారు. తన సేవకులు జంతువులతో దయగా ప్రవర్తించాలని ఆయన ఆజ్ఞాపించారు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మనం ఒక్కసారి చూసినట్లయితే, దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానాభివృద్ధి పొంది భూమండలమంతటా వ్యాపించి దానిని వశము చేసుకొనుడు. నీళ్ళలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు అని బైబిల్లో రాసి ఉన్నది. దేవుడు తన సృష్టితో సహా తన సొంత మనిని ప్రేమిస్తారని మనకి తెలుసు. కానీ మరింత ప్రత్యేకంగా ఆయన తన సృష్టి జీవుల పట్ల శ్రద్ధ వహిస్తారు. జంతువులు ఆయన సృష్టిలో భాగం మరియు ఆయన సృష్టి అంతటికీ అది మంచిదని అనుకున్నారు. ఆదికాండము 1వ అధ్యాయం 25వ వచనంలో దీని గురించి స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వాటిని సృజించెను. దేవుని కంటికిది బాగుగా ఉండెను అని బైబిల్లో రాసి ఉన్నది. దేవుడు అది మంచిదని చూశారు. కాబట్టి మనం కూడా అదే దృష్టితో చూడాలి. మనం కూడా దేవుని సృష్టి జీవులను మంచిగా చూడాలి మరియు వాటిని అలాగే చూసుకోవాలి. నా స్నేహితురాలు తన జీవితకాలంలో చాలా జంతువులను రక్షించింది. తన పరిసరాల్లో వదిలివేయబడిన జంతువులకు నీరు, ఆహారం అందిస్తూ వాటిని సంరక్షిస్తూ ఉంటుంది. ఆమె దేవుని సృష్టి పట్ల, జీవుల పట్ల శ్రద్ధ వహించడంలో దేవుడు మంచిది అని చెప్పిన దాన్ని ఆచరిస్తూ జీవిస్తుంది. మన ప్రభువైన యేసు ప్రభువారు వారి పుట్టిన సమయం చూసినట్లయితే యేసు ప్రభువారు
పశువుల తొట్లో జన్మించాడని బైబిల్లో రాసి ఉన్నది. ఏ జంతువులు అక్కడ ఉన్నట్లు నిర్దిష్టంగా రాయబడలేదు, కానీ పశువుల పాకలో ఉండడం వల్ల అక్కడ పశువులు ఉన్నాయని తెలుస్తుంది. దేవదూతలు యేసుప్రభు వారి జనన వార్తను ముందుగా గొర్రెల కాపలకు చెప్పారు. వారు తమ గొర్రెలను తీసుకొని నవజాత శిశువు వద్దకు దర్శించడానికి వచ్చారు. అలాగే మరియమాత యోసేపు గారు బెత్లెహేం నుండి ప్రయాణం చేయడానికి గాడిదని ఉపయోగించారని తెలుస్తుంది. తూర్పు దేశాల నుంచి వచ్చిన ముగ్గురు జ్ఞానులు కూడా ఒంటిపై ప్రయాణించి బెత్లెహేం చేరుకున్నట్లుగా సాంప్రదాయ కథనాల్లో చెబుతారు. బైబిల్లో జంతువులు సృష్టిలో భాగమని, దేవుని సంరక్షణకు ప్రతీకలుగా మరియు మనుషుల దైనందిన జీవితంలో ముఖ్యమైనవిగా పేర్కొనబడ్డాయి. బైబిల్లోని లేఖనాల్లో చూసినట్లయితే 120కి పైగా జంతువులు, పక్షులు మరియు కీటకాల ప్రస్తావన ఉంది. ఆదికాండంలో దేవుడు జంతువులను సృష్టించి వాటిని మానవుల సంరక్షణకు అప్పగించాడు. నోవాహు కథ మనం ఒక్కసారి చూసినట్లయితే నోవాహు ఓడ ద్వారా దేవుడు జల ప్రళయం నుండి సమస్త జంతుజాతులను కాపాడారు. పాత నిబంధన లేవ్యకాండము 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఏ జంతువులు తినవచ్చు, ఏవి తినకూడదో కూడా దేవుడు నిర్దిష్టమైన ఆజ్ఞలను ఇచ్చారు. పాత నిబంధన కాలంలో ప్రజలు తమ పాప పరిహారార్థం గొర్రెపిల్లలు, మేకలు మరియు పావురాలను దేవునికి బలిగా అర్పించేవారు. జంతువులు బైబిల్లో ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క గొర్రెపిల్ల అని, యూదా గోత్ర సింహం అని వర్ణించారు. బైబిల్లో జంతువులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆదిలో హవ్వాను మోసగించిన సర్పం మరియు బిలాముతో మాట్లాడిన గాడిద వీటిలో ముఖ్యమైనవి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బోధనలో మరియు ఉపమానాల్లో జంతువులు, పక్షులను తరచుగా ఉదాహరించేవారు. ప్రాపంచిక విషయాలను వివరించడానికి, దేవుని సంరక్షణను చాటి చెప్పడానికి మరియు ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి ఆయన వీటిని ఒక మాధ్యమంగా ఉపయోగించారు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కోటల్లో దాచుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో బోధించారు. దీని ద్వారా మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను ఆయన వివరించారు. అలాగే మత్తయి 10వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరుగదు అని చెబుతూ ప్రతి ప్రాణి దేవుని సృష్టిలో విలువైందని స్పష్టం చేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తనను తాను గొర్రెల మంచి కాపరిగా చెప్పుకున్నారు. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణాన్ని సైతం అర్పిస్తారని, అలాగే తనను నమ్ముకున్న భక్తులను ఆయన కాపాడతారని బోధించారు. దేవునికి దూరమైన ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందో చెప్పడానికి తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్పారు. అబద్ధ ప్రవక్తల స్వభావాన్ని వివరించడానికి యేసుక్రీస్తు వారు తోడేల ప్రస్తావన తీసుకొచ్చారు. వారు లోపల క్రూరమైన తోడేలుగా ఉంటూ గొర్రె చర్మాన్ని ధరించి అమాయకుల్ని మోసం చేస్తారని హెచ్చరించారు. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో రాసి ఉంటుంది. పాము వలె వివేకులుగాను, పావురం వలె నిష్కపటలుగాను ఉండండి అని మత్తయి సువార్తలో తన శిష్యులకు ఆయన బోధించారు. ఇక్కడ యేసు ప్రభు వారు పాముల యొక్క అప్రమత్తతను, పావురాల యొక్క శాంతాన్ని మరియు అమాయకత్వాన్ని సూచించారు. పవిత్రమైన విషయాలు లేదా దేవుని వాక్యాన్ని విలువ తెలియని వారి ముందు ఉంచవద్దని చెప్పడానికి ముత్యాలను పందుల ముందు వేయవద్దు అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ సామెతను ఉపయోగించారు. అలాగే మనిషిలోని చెడు ఆత్మలను తొలగించే సందర్భంలో పందుల మందను ఉదాహరించారు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో చెప్పడానికి ధనవంతుడు దేవుడు రాజ్యంన ప్రవేశించుడి కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవట సులభము అనేను అని ఒంటె ఉపమానాన్ని ఉదాహరణగా వాడారు. యేసుక్రీస్తు ప్రభువారు జంతువులను మరియు పక్షులను
కేవలం జీవులుగా మాత్రమే చూడకుండా మానవ ప్రవర్తనను, విశ్వాస స్థాయిలను మరియు దేవుని అపారమైన ప్రేమను అర్థం చేసుకునేందుకు ఉదాహరణగా తన బోధనలో ఉపయోగించారు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రె కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. వెన్నెలపాడు అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, కొబ్బరి చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా ధనం లేకపోయినా మంచి మనసు ఉండేది. అతని ఇంట్లో 2 ఎద్దులు కృష్ణ మరియు బాలులు ఉండేవి. అలాగే ఒక ఆవు లక్ష్మి ఉండేది. మరికొన్ని కోళ్ళు, ఇతర జంతువులు ఉండేవి. రామయ్య వాటిని జంతువుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం లేచి ముందు వాటికే ఆహారాన్ని పెట్టేవాడు. ఆ తర్వాతే తన అల్పాహారం చేసుకునేవాడు. ఒకరోజు అతని చిన్న కుమారుడు చిన్ని వచ్చాడు. నాన్న, ఎందుకు వీటన్నిటికీ మీరు ఆహారం పెడుతున్నారు? ఈ ఎద్దులకి ఎందుకు తిండి పెడుతున్నారు అని అడిగాడు. రామయ్య నవ్వుతూ, బిడ్డ, ఇవి మాట్లాడలేవు, కానీ వీటికి ఆకలి ఉంటుంది, నొప్పి ఉంటుంది, ప్రేమ కావాలి. దేవుడు మనకి వీటిని చూసుకోవాలని ఇచ్చాడు అని ఆయన చెప్పాడు. అదే గ్రామంలో భద్రయ్య అనే మరో రైతు ఉండేవాడు. అతనికి చాలా భూములు ఉండేవి, కానీ అతను జంతువులను చాలా కఠినంగా చూసుకునేవాడు. ఎద్దులు అలసిపోయినా విశ్రాంతి ఇచ్చేవాడు కాదు. నీళ్లు త్రాగడానికి కూడా సమయం ఇవ్వకుండా పని చేయించేవాడు. ఒకసారి గ్రామస్తులు, భద్రయ్య, జంతువులను కొంచెం ప్రేమగా చూసుకోండి అని అన్నాడు. అతను కోపంగా, అవి పని చేయడానికే ఉన్నాయి, వాటికి ప్రేమ అవసరమా అని అన్నాడు. ఇది విన్న రామయ్య మనసు చాలా బాధపడింది. ఒకరోజు ఒక వర్షపు రాత్రి రామయ్య ఇంటి దగ్గర నుండి చిన్నగా అరుపులు వినిపిస్తున్నాయి. అంబా అంబా అంటూ ఒక చిన్న ఆవు అరుస్తూ ఉంది. చిన్ని భయపడి, నాన్న, బయట ఏదో ఉంది అంటూ అన్నాడు. రామయ్య లాంతర్ను తీసుకొచ్చి బయటికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న దూడ గాయపడి ఉంది. అది భద్రయ్య గేదె దూడ. దాని కాలు రక్తంతో నిండిపోయి ఉంది. చిన్నే అన్నాడు, నాన్న, ఇది మనది కాదు నాన్న అని. రామయ్య మెల్లగా, అది మనది కాకపోయినా దేవుని సృష్టే. అతడు దూడను ఇంటికి తీసుకువెళ్ళి తన గాయానికి మందు కట్టాడు. దానికి గడ్డి పెట్టాడు. ఆ రాత్రంతా దాని దగ్గరే కూర్చొని చూసుకున్నాడు. మరుసటి రోజు చిన్ని ఇలా అడిగాడు, నాన్న, భద్రయ్య మనతో మంచిగా ఉండడు, అయినా మీరు అతని దూడను ఎందుకు కాపాడారు అని అడిగాడు. రామయ్య చిరునవ్వుతో, మన మంచితనం ఎదుటివారి ప్రవర్తన మీద ఆధారపడకూడదు. దేవుడు కరుణ చూపించినట్లు మనము కరుణ చూపించాలి. ఆ మాటలు చిన్ని హృదయంలో పెట్టుకున్నాడు. కొన్ని నెలల తరువాత గ్రామంలో కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి, గడ్డి దొరకలేదు. చాలామంది తమ పశువులను అమ్మేయడం ప్రారంభించారు. కానీ రామయ్య మాత్రం తన పశువులను విడిచిపెట్టలేదు. తనకు తక్కువ తిండి ఉన్నప్పటికీ వాటితో పంచుకున్నాడు. రాత్రి తన భార్య అడిగింది, మనం మన పిల్లలకి సరిపోవడం లేదు, ఇంకా జంతువులు ఎందుకు వాటికి పెడుతున్నారు అని అడిగింది. రామయ్య ప్రశాంతంగా ఇలా అన్నాడు, వీటి వల్లే మనం బ్రతికాం. కష్టంలో వీటిని వదిలేస్తే అది కృతజ్ఞత లేకపోవడమే అని అన్నాడు. ఒకరోజు జిల్లా అధికారులు ఆ గ్రామానికి వచ్చారు. రైతుల పరిస్థితి చూసి సహాయం అందించారు.
వాళ్ళు రామయ్య ఇంటికి రాగానే ఆశ్చర్యపోయారు. ఇంత కష్టాల్లో కూడా మీరు జంతువులు ఇంత బాగా చూసుకుంటున్నారా అని అడిగారు. రామయ్య తల వంచి దేవుడిచ్చిన బాధ్యత సార్ అని అన్నాడు. ఆ అధికారులు అతనికి పశువుల ఆహారం, కొత్త నీటి ట్యాంక్ మరియు సహాయ నిధిని అందించారు. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి భద్రయ్య నిశ్శబ్దంగా రామయ్య ఇంటికి వచ్చాడు. రామయ్య, నేను తప్పు చేశాను, జంతువుల్ని కేవలం పనిముట్లుగానే చూశాను అంటూ బాధపడ్డాడు. వెంటనే రామయ్య అతని భుజంపై చేయి వేసి మారడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు అని అన్నాడు. వెంటనే భద్రయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన బాధపడుతూ, నా దూడను కాపాడింది మీరే, కానీ నిజానికి నా హృదయాన్ని కాపాడింది మీ కరుణ అని అన్నాడు. చూసారా ఎంత గొప్ప మాట అన్నాడు. జంతువులు కూడా దేవుని సృష్టే. కరుణ మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. నిజమైన నీతిమంతుడు బలహీనులను కాపాడుతాడు. ప్రేమ మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి. ఒక మనిషి హృదయం ఎంత మంచిదో తెలుసుకోవాలంటే అతను జంతువులతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడాలి. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.